Good morning, guys. Welcome to day 16 of data analysis with Python. సో మనం ఇప్పుడు డేటా గ్యాదరింగ్ పార్ట్ లో ఉన్నాం. ఓకే, సో డేటా ర్యాంకింగ్ పార్ట్ లో ఉన్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ లెర్న్డ్ హౌ టు స్క్రేప్ డేటా ఫ్రమ్ ఏపీఐ ద్వారా డేటాని ఎలా అక్వైర్ చేయొచ్చు, ఆ డేటాని ఎలా వెబ్సైట్స్ యూజ్ చేయొచ్చు అన్న దాని మీద లాస్ట్ క్లాస్ ట్యూటోరియల్ చూసారు. ఓకే, సో ఈ క్లాస్ లో ఒక స్టాటిక్ వెబ్సైట్, ఓకే, విచ్ ఇస్ లైక్ వెబ్ పేజ్, ఒక వెబ్ పేజ్ లో డిస్ప్లే అయ్యే కాస్త కంటెంట్ ని మనం మనం పాండాస్ యూజ్ చేసి, మనం బ్యూటిఫుల్ సూప్ వెబ్ స్క్రాపింగ్ యూజ్ చేసి ఒక ఫైల్లో సేవ్ చేసి ఆ ఫైల్ని ఎక్కడైనా అప్లోడ్ చేసి యూజ్ చేసుకోవటానికి. ఓకే, సో ఒక వెబ్సైట్లో ఉన్న డేటాని సేవ్ చేయటం ఎలా, ఓకే, దాని మీద ఈరోజు క్లాస్ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యూ సీ, మీరు ఒక వెబ్సైట్‌ని యాక్సెస్ చేసుకోవటానికి కావాల్సిన లైబ్రరీ ఏంటంటే, వి హావ్ ఆల్రెడీ సీన్ రిక్వెస్ట్ లైబ్రరీ. ఓకే, సో ఇంపోర్ట్ రిక్వెస్ట్. రిక్వెస్ట్ అన్నది వెబ్ పేజ్‌ని కాల్ చేయటానికి హెల్ప్ చేస్తుంది. సో దానికి మనం యూజ్ చేసే ఫంక్షన్ రిక్వెస్ట్ డాట్ గెట్. ఓకే, సో ఇవన్నీ చూసాం. సో రిక్వెస్ట్ డాట్ గెట్ ఆ బ్రాకెట్‌లో మనం ఏపీఐ యూఆర్ఎల్ ఇస్తే ఏపీఐని కాల్ చేసి, ఏపీఐ ద్వారా మనకి రెస్పాన్స్ ఇచ్చింది. ఆ రెస్పాన్స్ మనం సేవ్ చేసుకున్నాం. అది మనకు పైథాన్‌లో రెస్పాన్స్‌గా వచ్చేటప్పుడు డిక్షనరీగా వస్తుంది. సో, ఒక డిక్షనరీలో ఒక ఎలిమెంట్ ఎలా యాక్సెస్ చేయాలో మీకొచ్చు గదా! సో, కీ నేమ్ ఇస్తే మనకి వాల్యూస్ ఒస్తాయి. సో, అలా నేను కీస్ నేమ్స్ ఇచ్చి నాకు కావాల్సిన వాల్యూస్ మాత్రం డిస్‌ప్లే చేసుకుంటాను. ఓకే, సో, కస్టమైజేషన్ అంతా డిక్షనరీ నుంచి ఎలా కాల్ చేయాలో మీకు తెలిస్తే మీకిష్టం వచ్చినట్టు మీకు 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 కావాల్సింది టైప్ చేసుకొని, ఆ వాల్యూని మాత్రం అక్కడ పెట్టుకొని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఆల్సో నేను మీకు టాస్క్ ఇచ్చాను. ర్యాపిడ్ ఏపీఐ ఏదో ఒక ఏపీఐని స్క్రాప్ చేసి ట్రై చేయండి అని చెప్పి. 4 లైన్స్ మాత్రమే దాంట్లో. రిక్వెస్ట్ ఇంపోర్ట్ చేస్తారు, రిక్వెస్ట్ ఇస్తారు యూఆర్ఎల్‌కి. దాని తర్వాత ఏపీఐ కీ ప్రొవైడ్ చేస్తారు. అంటే కోడ్ అంతా అక్కడే ఉంటుంది. ఏపీఐకి మీకు కావాల్సిన ప్రొవైడ్ చేస్తారు. అవుట్‌పుట్‌ని రెస్పాన్స్ అని సేవ్ చేసుకుంటారు. దాన్ని డిస్‌ప్లే చేస్తారు. మీకు నచ్చిన వాల్యూస్ మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు. డిక్షనరీ కాబట్టి. ఓకే, సో డిక్షనరీలో కీస్ యూజ్ చేసుకొని ఒక వాల్యూ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో నేర్చుకోవాలి ఫస్ట్. ఓకే, సో ఇఫ్ యూ నో థాట్, రెస్ట్ ఇస్ వెరీ ఈజీ. ఓకే, సో దెన్ వీల్ సీ ఇన్ టుడేస్ క్లాస్ యూజింగ్ బ్యూటిఫుల్ సూప్. ఓకే, సో లాస్ట్ టైం నేను మీకు వెబ్ స్క్రాపింగ్‌కి మనం టోటల్‌గా 3 టెక్నిక్స్ వాడతాం అని చెప్పాను. ఒకటేమో ఏపీఐని స్క్రేప్ చేయటం, ఒకటేమో నార్మల్‌గా మాన్యువల్‌గా ఒక వెబ్ పేజ్‌ని స్క్రేప్ చేయటం, మాన్యువల్‌గా ఒక వెబ్‌సైట్‌లో ఉన్న డేటాని తీసుకోవటం. సో, మాన్యువల్‌గా చేసేదాన్ని బ్యూటిఫుల్ సూప్ ద్వారా చేస్తాం. ఓకే, ఇంకోటేమో ఆటోమేషన్ ఏమో సెలీనియం ద్వారా చేస్తాం. సో, ఈ వీక్ అంతా ఫుల్‌గా మీరు వెబ్ స్క్రాపింగ్‌తోనే ప్లే చేస్తారు. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ బ్యూటిఫుల్ సూప్ ద్వారా వెబ్ స్క్రాపింగ్ ఎలా చేయాలో నేర్చుకొని దాని ద్వారా కంటిన్యూ చేద్దాం. ఓకే, సో లెట్ మీ షేర్ మై స్క్రీన్ ఫస్ట్. Let me explain the concepts. Okay, so I hope you can see the screen. Let me open the PPT, guys. Just give me a minute. Okay. So web scraping is loading data from websites. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే, మీరు వెబ్సైట్ అన్నది ఎలా బిల్డ్ అవుతుందో తెలుసు కదా. సో బ్యాక్ బోన్ ఏమో హెచ్టిఎంఎల్. ఓకే, సో హెచ్టిఎంఎల్ హెడ్ ట్యాగ్. ఓకే, సో హెచ్టిఎంఎల్ ఫైల్ కూడా, లెట్ మీ షో ఇట్ టు యూ. Somewhere HTML file was there. Demo. Okay. Oh, this is different, I guess. ఇది వేరే. So you know HTML file, how it actually looks, right? There must be a file in the desktop. Just give me a minute, guys. Let me search that. దొరకకపోతే I'll just create something and show it to you.
We don't want this. Okay, I guess it's not here. It's not in the desktop. Okay, fine. But do you know how HTML file is written, right? Let me show it to you. So HTML code. Okay, yes, that's all. సో ఒక HTML కోడ్ ఇలాగే ఉంటుంది. ఇవన్నీ ట్యాగ్స్ అంటాం. సో P స్టాండ్స్ ఫర్ పారాగ్రాఫ్. ఓకే. సో బేసిక్‌గా ఒక HTML ఫైల్ అనేది హెడర్ ట్యాగ్‌తో స్టార్ట్ అవుతుందన్నమాట. సో HTML ఇస్ ది బ్యాక్‌బోన్ ఆర్ స్కెలిటన్ ఆఫ్ అన్ వెబ్ పేజ్. ఓకే. మీరు HTML గురించి వినుంటారు. సో ఫస్ట్ ఒక హెడ్ ట్యాగ్ ఉంటుంది. దాని తర్వాత ఒక బాడీ ట్యాగ్ ఉంటుంది. దాంట్లో నంబర్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి. సో నేను మీకు అది వెబ్‌సైట్‌లో లిటరల్‌గా ఎలా ఉంటుందో చూపిస్తాను. నో వరీస్. ఓకే. సో ఇప్పుడు ఈ HTML ట్యాగ్స్‌లో డేటా అన్నది అన్‌స్ట్రక్చర్డ్‌గా ఉంటుంది. ఆ ట్యాగ్స్ నుంచి మనకు కావాల్సిన డేటా మాత్రం మనం తీసుకొని, మన స్ప్రెడ్‌షీట్‌లో గాని, డేటాబేస్‌లో గాని సేవ్ చేసుకోవచ్చు. ఓకే. సో కొన్ని వెబ్‌సైట్స్‌లో ఏమో ఏపీఐస్ కూడా ఉంటాయి వెబ్ స్క్రాపింగ్‌కి. ఆబ్వియస్‌లీ యూ నో థట్. ఆల్రెడీ స్టడీడ్ దట్. సో ఒక స్క్రేపర్ అంటే ఏంటి అంటే extract all the data on particular sites, specific data that a user wants. ఓకే. సో ఒక స్క్రేపర్ యొక్క ఫంక్షన్ ఏంటంటే, ఒక స్క్రేపర్ మీరు క్రియేట్ చేశారంటే, దాని ఫంక్షన్ ఏంటంటే, ఏదో ఒక పర్టిక్యులర్ వెబ్‌సైట్‌లో ఉన్న మనకు కావాల్సిన డేటాను మాత్రం మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని, మన ఓన్ ల్యాప్‌టాప్‌లో గాని, మన ఓన్ డేటాబేస్‌లో గాని, ఎక్కడైనా మనకి మనకి నచ్చిన చోట మన ఓన్ డ్రైవ్‌లో గాని మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది స్క్రేపర్ యొక్క ఫంక్షన్. దిస్ ఈస్ వాట్ స్క్రేపర్ డస్. ఓకే. సో దీంట్లో ప్రాసెస్ ఎలా జరుగుద్దంటే ఫస్ట్ యూఆర్ఎల్ మనం ఆహ్, యాక్సెస్ చేసుకుంటే ఆ వెబ్‌సైట్‌కెళ్తుంది. యూఆర్ఎల్ అంటే తెలుసు కదా! ప్రతి ఒక్క వెబ్‌సైట్‌కి పైన ఇక్కడ www డాట్ అని చూపిస్తుంది కదా! సో ఇది యూఆర్ఎల్. ఓకే. సో దిస్ ఇస్ వాట్ వి కాల్ యూఆర్ఎల్. దిస్ హెచ్‌టిటిపిఎస్. ఓకే. సో ఫస్ట్ ఆ యూఆర్ఎల్‌కి మనం రిక్వెస్ట్ ఇస్తే ఫస్ట్ ఆ వెబ్‌సైట్‌కెళ్ళి యాక్సెస్ చేసుకుంటుంది. దాని తర్వాత దాంట్లో ఉన్న ఫుల్ హెచ్‌టిఎంఎల్ కోడ్‌ని మన ప్రోగ్రామ్‌కి తెచ్చుకుంటాం. ఓకే. దాని తర్వాత దాంట్లో ఉన్న ఎలిమెంట్స్. ఓకే. సో ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు ఈ వెబ్‌సైట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. దీన్ని రైట్ క్లిక్ చేసి ఒకసారి అబ్జర్వ్ చేయండి. రైట్ క్లిక్ చేసి కిందకెళ్తే ఇన్స్పెక్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఏ వెబ్‌సైట్‌కెళ్ళినా మీరు రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్‌లోకెళ్తే ఓకే. మీకు ఇలాంటివొస్తాయన్నమాట. ఓకే. సో ఇప్పుడు దీన్ని హైలైట్ చేస్తే సో ఇది ఎక్కడుందో ఆ పార్ట్ మాత్రం హైలైట్ అవుతుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు దీన్ని హైలైట్ చేశాననుకోండి. సో లెట్ us go to see let us go to బాడీ. బాడీ ఫుల్‌గా హైలైట్ అయింది. ఇదేమో హెడ్. ఓకే. సో బాడీలో ఇది మాత్రం హైలైట్ చేస్తున్నాను నేను. సో పైన ఎక్కడైనా హైలైట్ అవుతుంది ఇది. ఓకే. సో ఇది మాత్రం హైలైట్ చేశాను. ఓకే. సో ఇక్కడ కనపడుతుంది చూసారా? నేను దీన్ని ప్రెస్ చేసినప్పుడు ఓకే. సో ఇట్ ఈస్ షోయింగ్ హియర్. ఓకే. ఇంకొకసారి చూడండి. దాన్ని ఓకే. కెన్ యూ సీ దట్ టాప్ nav bar dot classic. So and if I press on scripts, okay, let me expand this. దీన్ని ప్రెస్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే. సో there is a bigger code in that ప్రతి ట్యాగ్ లోను. ఓకే. సో we also have ఓకే. ఆన్ మౌస్ మూవ్. సో ఇవన్నీ ట్యాగ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ ఇది ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ కలర్ చేంజ్ అవుద్ది. ఇప్పుడు ఇది ప్రెస్ చేస్తున్నాను. ఓకే. సో ఈ ట్యాగ్‌కి సంబంధించిన కోడ్ ఇక్కడుంది. ఓకే. సో ఏ క్లాస్ ఈస్ ఈక్వల్ టు W3 రైట్ W3 BTN అన్నది దానికి సంబంధించిన నేమ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ప్రెస్ చేస్తాను. ఓకే. సో అగైన్ ఐ నీడ్ టు ప్రెస్ హియర్. అది కలర్ చేంజ్ అవుతుంది కదా! కలర్ చేంజ్ అయిన తర్వాత నేను ఇది ప్రెస్ చేస్తాను. చూడండి అదేమో H3 ఎగ్జాంపుల్ అంట. H3 అంటే హెడ్డింగ్ 3. ఓకే. సో ఒక HTML పేజ్ అన్నది ఇలాంటి ట్యాగ్స్ యూజ్ చేసి వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో ఈ ఒక వెబ్‌సైట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఓకే. ఇది తీసుకుంటే ఓకే. సో ఇది తీసుకుంటే ఈ బటన్ ఓకే. ఈ హెడ్డింగ్ ఈ యొక్క బటన్ ఓకే. సో BTN అంటే బటన్. ఈ యొక్క HTML కోడ్ ఓకే. ఈ సైడ్ బార్‌లో ఉన్న ప్రతి దానికి కూడా ఓకే. సో చూడండి అక్కడ సైడ్‌లో మీకు హైలైట్ అవుతుంది చూడండి. సో ప్రతి ఎలిమెంట్‌కి కూడా
ఒక ఒక నేమ్ ఉంటుంది. ఒక ట్యాగ్ ఉంటుందనమాట. ఓకే. సో, మనం ఆ ట్యాగ్స్ పెట్టటం వల్లే ఈ ఎలిమెంట్స్ అనేవి వెబ్ పేజ్‌లో వస్తున్నాయి. ఓకే. సో, ఇదేమో అడ్వర్టైజ్‌మెంట్‌కి సెపరేట్‌గా ఒక బార్ ఉంది. ఇక్కడ హైలైట్ అవుతుంది కనబడుతుంది కదా మీకు. ఓకే. సో, ఇలా సెర్చ్ బార్ చూడండి. సెర్చ్ బార్ చూస్తే దానికి సంబంధించింది ఇక్కడుంది చూడండి. టీఎన్‌బి, గూగుల్ సెర్చ్ ఇన్‌పుట్ అని జెప్పి. ఓకే. సో, ప్రతి దానికి కూడా ప్రతి ఎలిమెంట్ కూడా ఒక నేమ్ ఉంటుంది. ఒక ట్యాగ్ ఉంటుంది. అది మీరెలా చూడొచ్చంటే రైట్ క్లిక్ చేసి ఓకే. సో, కిందకొస్తే మీకు ఇన్స్పెక్ట్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీరు చూడొచ్చు. దాని తర్వాత ఇక్కడ ప్రెస్ చేయాలి. ఇక్కడ ప్రెస్ చేస్తే మీరు వాటిని హైలైట్ చేసుకొని చూడొచ్చు. ఓకే. సో, దీని ద్వారా ఇలా ట్యాగ్స్, నేమ్స్ ఏంటో తెలుసుకోవటం ద్వారా మనం వెబ్ స్క్రాపింగ్ చేయొచ్చు. సో, మనకి కావాల్సిన ట్యాగ్స్ యాక్సెస్ చేసుకొని ఓకే. దాన్ని మాత్రం స్క్రేప్ చేసుకొని దాన్ని సేవ్ చేసుకుంటాం. సో, ఫస్ట్ ఒక వెబ్‌సైట్‌కి యూఆర్ఎల్ ఇస్తాం. దాంట్లోనే హెచ్‌టీఎంఎల్ కోడ్ అంతా అంటే ఈ కోడ్ మొత్తం వచ్చేస్తుంది. ఓకే. ఇక్కడ కొన్ని థౌసండ్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. ఓకే. సో, ఇదంతా వచ్చేస్తుంది మనకి. ఓకే. ఇది వచ్చేసిన తర్వాత దాంట్లో మనకు కావాల్సింది ఏంటో అది మాత్రం దాని ఎలిమెంట్ మాత్రం ఇప్పుడు మనకి బాడీ మాత్రం కావాలనుకోండి. పోనీ ఇది మాత్రం కావాలనుకుందాం. ఈ బటన్ మాత్రం కావాలనుకుందాం. ఓకే. ఈ బటన్ మాత్రం కావాలంటే దీనికి సంబంధించిన ట్యాగ్ ఏంటి? ఏ క్లాస్ కదా! సో, ఏ క్లాస్ డబ్ల్యూ3 రైట్ డబ్ల్యూ3 బీటీఎన్ ఓకే. సో, దాన్ని మాత్రం యాక్సెస్ చేసుకోవాలంటే ఆ ట్యాగ్ మాత్రం మెన్షన్ చేస్తామనమాట. ఫస్ట్ డేటా అంతా తీసేసుకొని మనకు కావాల్సిన ట్యాగ్స్ మాత్రం మెన్షన్ చేస్తే ఆ ట్యాగ్‌లో ఉన్న డేటా మాత్రం మనకి కాపీ అవుతుంది. దాన్ని ఎక్కడైనా మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ప్రాక్టికల్‌గా చూసేటప్పుడు మీకు ఇంకా కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సో, అప్లికేషన్స్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక 2 వెబ్‌సైట్స్ ఉన్నాయంటే ఒకే ప్రొడక్ట్ లాంచ్ చేస్తున్నారంటే అది సక్సెస్‌ఫుల్లా కాదా? ఒక థర్డ్ వెబ్‌సైట్ వాడు అదే ప్రొడక్ట్ లాంచ్ చేయాలంటే ఈ ప్రొడక్ట్ అన్నది ప్రీవియస్ 2 వెబ్‌సైట్స్‌లో సక్సెస్ అయితేనే నేను లాంచ్ చేస్తాను అనుకున్నాడనుకుందాం. ఓకే. సో, వీళ్ళు ఈ రివ్యూ అనాలిసిస్ చేయటానికి, సెంటిమెంట్ అనాలిసిస్ చేయటానికి, ఓకే. న్యూస్ మానిటర్ చేయటానికి అంటే కొన్ని ఫేక్ న్యూసెస్ వస్తా ఉంటాయి. కొన్ని ఒరిజినల్ న్యూసెస్ ఉంటాయి. సో, ఈ రెండిటికి కంపారిజన్ చేయటానికి, మార్కెట్ రిసర్చ్ చేయటానికి, ఓకే. సో, ఇవన్నిటికి కూడా ఈమెయిల్ మార్కెటింగ్ ఎలా అంటే జస్ట్ వెబ్ స్క్రేపింగ్ చేయటం వల్ల ఏదో ఒక వెబ్‌సైట్‌లో మీరు లాగిన్ అవుతారు గదా! ఊరికే సైన్ అప్ అవుతారు గదా! ఆ వెబ్‌సైట్‌లో ఈ ఈమెయిల్ ఐడీస్ అన్ని సేవ్ అవుతాయి. సో, ఈమెయిల్ మార్కెటింగ్ ఏం చేస్తాడంటే, ఇప్పుడు మనకి ఎవరెవరో ఈ మెయిల్స్ పెడతా ఉంటారు. స్పామ్ మెయిల్స్. ఓకే. ఆ వెబ్‌సైట్ మీ మెయిల్ ఐడీ వాళ్ళకెలా తెలుస్తుంది? సో, మీరు ఎక్కడైనా జస్ట్ సైన్ అప్ అయ్యేటప్పుడు ఓకే. సో, మీ మెయిల్ ఐడీ అన్నది ఏదో ఒక ఆ వెబ్ పేజ్‌లో ఏదో ఒక పార్ట్‌లో సేవ్ అవుతుంది. వీళ్ళు వెబ్ స్క్రాపింగ్ చేసి దాంట్లో ఉన్న హిడెన్ ఎలిమెంట్స్ అన్ని కనిపెట్టి మీ యొక్క జీమెయిల్ తీసుకుంటారు. జీమెయిల్ తీసుకొని మీకు స్పామ్ మెసేజెస్ పంపిస్తారనమాట. ఓకే. సో, ఇలాంటి అప్లికేషన్స్ ఉన్నాయి. అంటే కావాల్సిన ఆటిలకి ఈమెయిల్ మార్కెటింగ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంపార్టెంట్ వాటిలకి. కొంతమంది ఇల్లీగల్‌గా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సో, వెబ్ స్క్రాపింగ్ చేసేటప్పుడు కొన్ని ఆహ్, ఆహ్, ఎథికల్ కన్సిడరేషన్స్ కొన్ని చేయాలి. ఓకే. సో, లైబ్రరీస్ చూసారంటే మనకి కావాల్సిన లైబ్రరీస్ ఏంటంటే బ్యూటిఫుల్ సూప్ ఆఫ్‌కోర్స్ బీఎస్4 అంటాం దాన్ని. ఓకే. సో, ఇదే మనకి హెచ్‌టీఎంఎల్ కోడ్‌ని రిట్రైవ్ చేస్తుంది. ఓకే. ఒక వెబ్‌సైట్ యొక్క హెచ్‌టీఎంఎల్ కోడ్‌ని రిట్రైవ్ చేస్తుంది. రిక్వెస్ట్ అన్నది ఆ ఒక్క వెబ్ పేజ్‌ని యాక్సెస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సెలినియం ఏమో ఆటోమేషన్ అది కొంచెం లేటర్‌గా చూస్తాం. సో, వెబ్ డ్రైవర్ మేనేజర్ ఇవన్నీ కూడా వెబ్ డ్రైవర్ అంటే ఏంటంటే గూగుల్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఇవన్నీ మనకి ఉన్న ఆహ్, సెర్చ్ ఇంజిన్స్ కదా! సో, వాటిల్ని ఆటోమేటిక్‌గా లాంచ్ చేయడానికి సెలినియంలో ఇవి యూజ్ చేస్తాం. సో, ఇప్పటికి మీకు బ్యూటిఫుల్ సూప్, రిక్వెస్ట్, పాండాసే వాడతారు ఈ క్లాస్‌లో. సో, నెక్స్ట్ క్లాస్ సెలినియం, వెబ్ డ్రైవర్ అవన్నీ ఏంటో నేర్చుకుంటారు. సో, BS4 ఈస్ యూజ్డ్ టు extract the HTML tags and extract the data. Request is used to give access the website. Okay. Pandas is used to save the data in your local directory. So, మీరు లోకల్‌లో సేవ్ చేసుకోవాలంటే pandas యూజ్ చేయాలి. ఓకే. సో, టు ఇన్‌స్టాల్ ఎనీ లైబ్రరీ మీకు ఆల్రెడీ ఇన్‌స్టాలేషన్ తెలుసు. బట్ ఎనీవే సో, పిప్ ఇన్‌స్టాల్ లైబ్రరీ. సో, ఒక కోలన్ పెట్టి పిప్ ఇన్‌స్టాల్ పెట్టి లైబ్రరీ నేమ్ పెడితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ BS4 అని రీప్లేస్ చేస్తే మీకు బ్యూటిఫుల్ సూప్ అన్నది ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఓకే. సో, అప్‌గ్రేడ్ చేయాలంటే ఏమన్నా రీసెంట్ వెర్షన్‌కి ఎందుకంటే ఇప్పుడు BS4 4.4 వెర్షన్ ఉందనుకుందాం. నెక్స్ట్ టైమ్ వాడు 4.7 వెర్షన్ దాకా అప్‌గ్రేడ్ అయిందంటే, మనము 4.4 యూజ్ చేస్తే కొన్ని ఫంక్షన్స్ పనిచేయవు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్
మ్యాట్‌ప్లాట్‌లిబ్‌లో మీకు గ్రిడ్ చూపించాను కదా! సో, గ్రిడ్ అన్నది కొన్ని 4.3 వెర్షన్‌కి ముందు దేంట్లోని పనిచేయవు. సో, మీరేం చేయాలంటే అప్‌డేట్ చేయాలి. ఫోను కూడా అంతే కదా! వాట్సాప్‌లో న్యూ ఫీచర్స్ అని మీరు వాడాలంటే వాట్సాప్ యాప్‌ని మీరు అప్‌డేట్ చేస్తే మీకు ఆ న్యూ ఫీచర్స్ అన్నీ వస్తాయి తప్పించి, లేకపోతే ఓల్డ్ యాప్ అలాగే ఉంటుంది. ఓకే. కొత్త ఫీచర్స్ రావు. సో, అలా కొత్త కొత్త ఫీచర్స్ పైథాన్‌లో వీళ్ళు అప్‌గ్రేడ్ చేసినప్పుడు వెర్షన్ చేంజ్ అవుద్ది. సో, వెర్షన్ చేంజ్ అయినప్పుడు మీరు పాత వెర్షన్ యూజ్ చేస్తే కొత్త వెర్షన్‌లో ఇంట్రొడ్యూస్ చేసిన ఫంక్షన్స్ ఏమి మీరు యూజ్ చేయలేరు. సో, ఆ టైంలో లైబ్రరీని అప్‌గ్రేడ్ చేసుకోవాలంటే పిప్ ఇన్‌స్టాల్ అప్‌గ్రేడ్ లైబ్రరీ. మీకు కావాల్సిన లైబ్రరీ దగ్గర మీకు కావాల్సిన లైబ్రరీ నేమ్ ఇస్తే మీకు ప్యాకేజ్ అనేది అప్‌గ్రేడ్ అయిపోతుంది. ఓకే. సో, ఒక సబ్ ప్యాకేజ్ ఎలా ఇంపోర్ట్ చేయాలో మీకు ఆల్రెడీ వచ్చు. ఫ్రమ్ పేరెంట్ ఇంపోర్ట్ చైల్డ్. ఓకే. సో, ఇవన్నీ జస్ట్ బేసిక్స్. ఓకే. సో, బ్యూటిఫుల్ సూప్ use it to scrape data from static website. ఓకే. ప్యాకేజ్ ఏమో BS4 సబ్ ప్యాకేజ్ ఏమో బ్యూటిఫుల్ సూప్ అన్నమాట. సో, ఫ్రమ్ BS4 బ్యూటిఫుల్ సూప్ అని చెప్పి మనం పెట్టాలి. ఓకే. సో, మెయిన్ ప్యాకేజ్ ఏమో పేరెంట్ ఏమో BS4 చైల్డ్ ఏమో బ్యూటిఫుల్ సూప్. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ ఒక 3 ఫంక్షన్స్ ఇచ్చాడు. సో, బ్యూటిఫుల్ సూప్ అంటే హోల్ హెచ్‌టీఎంఎల్ కోడ్‌ని ఆహ్, ఇ ఇ ఇన్‌పుట్ చేసుకోవడానికి మనకు హెల్ప్ చేస్తుంది. దానికి సంబంధించిన అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? ఒక ఫంక్షన్‌కి సంబంధించిన వేరియబుల్స్. ఓకే. బ్రాకెట్‌లో పెడతాం కదా! అవి. ఓకే. సో, దానికి సంబంధించిన అట్రిబ్యూట్స్ ఏంటంటే డాట్ టెక్స్ట్ హెచ్‌టీఎంఎల్ అన్న అట్రిబ్యూట్స్ మనం యూజ్ చేస్తే మనకొక వెబ్ పేజ్‌లో ఇందాక ఒక వెబ్ పేజ్‌లో రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేసి మీకు హెచ్‌టీఎంఎల్ కోడ్ చూపిచ్చాను కదా! ఆ వెబ్ పేజ్ ఎలా బిల్డ్ చేశారు అన్న దాని మీద కోడ్ చూపిచ్చాను కదా! ట్యాగ్స్ అది మొత్తం వచ్చేస్తుందనమాట. దాని తర్వాత అదంతా మనం ప్రోగ్రామ్‌కి తెచ్చిన తర్వాత ఫైండ్ యూజ్ చేసి ఏదన్నా ఒక ఎలిమెంట్ ఒక ఎలిమెంట్‌ని మనం వ్యూ చేయొచ్చు. ఫైండ్ ఆల్ అంటే ఒకే పేరులో ఉన్న చాలా ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అన్న ట్యాగ్సే ఒక 10 ట్యాగ్స్ ఉన్నాయి. నాకు 10 కూడా కావాలి. ఏ ట్యాగ్స్ 10 ట్యాగ్స్ ఉన్నాయి. 10 కావాలి. 10 కూడా యాక్సెస్ చేసుకోవాలంటే ఫైండ్ ఆల్ మనం చేసుకోవచ్చు. ఫైండ్ ఏం చేస్తుందంటే ఏదో ఒక యూనిక్ ట్యాగ్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ అన్నది వెబ్ పేజ్‌కి ఒకటే ఉంటుంది. ఓకే. సో, అది మాత్రం నేను నా వెబ్‌సైట్‌కి నా పైథాన్‌లో నేను సేవ్ చేసుకోవాలనుకుంటే నేను ఫైండ్ మాత్రం యూజ్ చేయొచ్చు. సో, స్ట్రెయిట్‌గా చెప్పాలంటే ఫైండ్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఎ టైప్. ఓకే. సో, ఫస్ట్ ఎలిమెంట్‌ని ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ బి ట్యాగ్ అన్నది 10 ట్యాగ్స్ ఉన్నాయంటే దాంట్లో ఫస్ట్ ట్యాగ్‌ని కనిపెట్టాలంటే ఫైండ్ మాత్రం యూజ్ చేయొచ్చు. ఫైండ్ ఆల్ అంటే బి అన్న ట్యాగ్స్ అన్నీ కనిపెట్టాలంటే ఫైండ్ ఆల్ యూజ్ చేయొచ్చు. సో, ఈ 3 ఫంక్షన్స్ మీరు మేజర్‌గా వాడతారు. ఓకే. సో, ఇవి రెండిటికి కూడా ఫైండ్ ఆల్‌కి కూడా బ్రాకెట్‌లో మీరివ్వాల్సింది మీకు ఏ ఎలిమెంట్ కావాలన్నది మీరు మెన్షన్ చేస్తే ఆ ఎలిమెంట్‌కి సంబంధించిన డేటా మీకొచ్చేస్తుంది. ఓకే. సో, రిక్వెస్ట్. సో, టు సెండ్ ఎ రిక్వెస్ట్ టు వెబ్ పేజ్ యూ ఆల్రెడీ నో థట్ రిక్వెస్ట్ డాట్ గెట్ యూఆర్ఎల్ అంటే మనకి అది యాక్సెస్ అవుతుంది. ఇదేమో ఒక వెబ్‌సైట్‌కి రిక్వెస్ట్ ఇవ్వటానికి, ఒక ఏపీఐకి రిక్వెస్ట్ ఇవ్వటానికి రెండిటికి కామన్ అన్నమాట. ఓకే. దట్స్ ఇట్. ఓకే. సో, మనం ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ 1 చేయబోతున్నాం. ఎక్స్ట్రాక్టింగ్ హెచ్‌టీఎంఎల్ కోడ్ ఆఫ్ ఎనీ వెబ్‌సైట్. సో, ప్రోగ్రామ్ ఫ్లో ఏంటంటే ఫస్ట్ లైబ్రరీస్‌ని ఇంపోర్ట్ చేయాలి. ఓకే. మనం ఏ వెబ్‌సైట్‌నయితే యాక్సెస్ చేయాలనుకుంటున్నామో దాని యూఆర్ఎల్ సేవ్ చేసుకోవాలి. ఓకే. ఆ యూఆర్ఎల్‌ని యూజ్ చేసి రిక్వెస్ట్ డాట్ గెట్ యూఆర్ఎల్ అంటే ఆ వెబ్‌సైట్ మనకి యాక్సెస్ అవుద్ది. ఆ వెబ్‌సైట్ యాక్సెస్ అయిన తర్వాత ఆ వెబ్‌సైట్‌కి మనం కాల్ చేసిన తర్వాత బ్యూటిఫుల్ సూప్ ద్వారా దాంట్లో ఉన్న హెచ్‌టీఎంఎల్ కోడ్‌ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ఈ స్మాల్ స్నిప్పెట్‌ని ఫినిష్ చేసుకొని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. దాని తర్వాత నేను మీకు ఒక స్పెసిఫిక్ వెబ్‌సైట్‌లో ఒక స్పెసిఫిక్ టేబుల్‌ని ఎలా స్క్రేప్ చేయాలో నేను మీకు చెప్తాను. ఓకే. సో, లెట్ అస్ సీ. ఓకే గైస్ ఓపెన్ అయిపోయింది.
ఓకే. సో కోడ్ కనబడుతుంది కదా! ఓకే. సో ఆబ్వియస్‌గా ఫస్ట్ లైబ్రరీస్‌ని ఇంపోర్ట్ చేస్తున్నాను. ఫ్రమ్ BS4 ఇంపోర్ట్ బ్యూటిఫుల్ సూప్. సో బ్యూటిఫుల్ సూప్‌లో ప్లీజ్ అబ్జర్వ్ ఎస్ అన్నది క్యాప్స్, బి అన్నది క్యాప్స్ అండ్ ఆల్సో ఇంపోర్ట్ రిక్వెస్ట్. సో ఇదేమో యూజ్డ్ టు యాక్సెస్ ది వెబ్ సైట్. ఇదేమో స్క్రేపింగ్. స్క్రేపింగ్‌కి వాడేది బ్యూటిఫుల్ సూప్. యాక్సెస్ చేసుకోవడానికి వాడేది రిక్వెస్ట్. ఓకే. సెకండ్ స్టెప్ ఏం చూసాం అక్కడ? ఓకే. ఫస్ట్ ఇంపోర్ట్ లైబ్రరీస్ చేసేసాం. సెకండ్ స్టెప్ ఏమో యూఆర్ఎల్ సేవ్ చేసుకోవాలి. ఓకే. సో నేను ఇప్పుడు జస్ట్ ఈ W3 స్కూల్స్ అన్నది మెయిన్ వెబ్ పేజ్ ఉంది. దీంట్లో ఉన్న ఈ వెబ్‌సైట్‌కి సంబంధించిన HTML కోడ్ కావాలనుకుంటున్నాను అనమాట. సో ఈ వెబ్‌సైట్‌కి పైన యూఆర్ఎల్ కనపడుతుంది కదా! ఓకే. https://w3schools.com. సో అది నేను ఇక్కడ సేవ్ చేస్తాను. ఓకే. సో w3schools.com అని సేవ్ చేశాను. ఓకే. దాని తర్వాత ఆబ్వియస్‌గా రిక్వెస్ట్ డాట్ గెట్ యూఆర్ఎల్ అన్నది ఈ వెబ్‌సైట్‌ని కాల్ చేస్తుంది. సో యూఆర్ఎల్‌లో మనం ఇది సేవ్ చేసుకున్నాం కాబట్టి లెట్ మీ రన్ దిస్. ఓకే. సో ఇప్పుడు రిక్వెస్ట్ ఇచ్చి ఆ రిక్వెస్ట్‌ని పేజ్ అని సేవ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఆ పేజ్‌లో ఉన్న రా కోడ్ అంతా మనకి పేజ్ అని సేవ్ అయిపోతుంది. ఓకే. ఈ యొక్క వెబ్‌సైట్‌లో ఉన్న రా కోడ్ ఎలా చూడాలో చెప్పాను కదా! ఓకే. సో ఇదంతా కూడా రా కోడ్. ఓకే. ఓకే. సో ఇదంతా కూడా కోడింగే. ఈ పేజ్ ఇలాగే బిల్డ్ చేయబడింది. ఓకే. గాట్ ఇట్. సో ఇవన్నీ రాసారనమాట. HTML కోడ్ ఇది. ఓకే. సో ఈ డేటాని ఈ HTML కోడ్ అంతా నేను పేజ్ అని చెప్పి సేవ్ చేసుకుంటున్నాను. ఓకే. జస్ట్ ఆ పేజ్ అని చెప్పి ఆ రిక్వెస్ట్ ఇచ్చి ఆ పేజ్‌ని యాక్సెస్ చేసుకున్న దాన్ని ఇక్కడ సేవ్ చేసుకుంటున్నాను. ఐ థింక్ ఏదో జరిగింది. ఓహ్! దిస్ ఈస్ డిఫరెంట్ గైస్. సారీ. హ్మ్. ఓకే. సో ఇప్పుడు ఈ పేజ్‌కి సంబంధించిన HTML కోడ్‌ని బ్యూటిఫుల్ సూప్. ఓకే. ఇక్కడే మన ఫంక్షన్ వాడుతున్నాం. ఈ ఫంక్షన్‌కి 2 అట్రిబ్యూట్స్ చెప్పాను. ఏంటది? డాట్ టెక్స్ట్‌ను HTML 2 చెప్పాను కదా! సో ఇక్కడ చూసారు కదా! ఈ యొక్క ఓకే. బ్యూటిఫుల్ సూప్‌లో డాట్ టెక్స్ట్, HTML ఇవి 2 తెలియాలి. ఓకే. సో డాట్ టెక్స్ట్ ఈ పేజ్‌లో ఉన్న టెక్స్ట్‌ని హెచ్టీఎంఎల్ కోడ్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయమని చెప్తున్నాం అనమాట. ఎక్స్ట్రాక్ట్ చేసి సూప్ అని సేవ్ చేస్తున్నాను దాన్ని. దాని తర్వాత దాన్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే. సో చూసారంటే మీకు అక్కడ ఉన్న ఇందాక చూసాం కదా! రైట్ క్లిక్ చేసి డేటా అంతా కోడ్ అంతా చూసాం కదా! అదంతా వచ్చేసింది చూడండి. ఓకే. 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 సో దట్స్ ఆల్. సో ఇక్కడ చూసారంటే నేను దీన్ని కూడా స్క్రోల్ చేసి చూపిస్తాను. సో మనకి హెడ్ ఉంది. ఓకే. హెడ్ లోపల ఇవన్నీ ఉన్నాయి. స్టాటిక్ వెబ్‌సైట్స్ ఇవన్నీ ఉన్నాయి. టైటిల్ ఏమో W3 స్కూల్స్ ఆన్‌లైన్ వెబ్ ట్యుటోరియల్స్ అని ఉంది కదా! సో ఈ డేటాని ఇక్కడ కంపేర్ చేశారంటే మొత్తం వచ్చేసింది చూడండి. W3 స్కూల్స్ ఆన్‌లైన్ వెబ్ ట్యుటోరియల్స్. సో ఒక వెబ్‌సైట్ యొక్క బేసిక్ కోడింగ్‌ని ఓకే. బ్యాక్‌గ్రౌండ్ కోడ్ అంతా మనకిప్పుడు దీంట్లో ఎక్స్ట్రాక్ట్ చేసేసాం. ఓకే. సో ఇప్పుడేం చేద్దామంటే ఏదో ఒక ట్యాగ్‌ని మాత్రం యాక్సెస్ చేసి చూపిస్తాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు టైటిల్ ట్యాగ్. ఇది ట్యాగ్. ఇవన్నీ ట్యాగ్స్ అంటాం గైస్. ఒక ట్యాగ్ ఇలా ఓపెన్ అవుతే స్లాష్‌తో క్లోజ్ అవ్వాలి. ఓకే. ఓకే. స్లాష్ పెట్టి క్లోజ్ చేస్తామనమాట. ఓకే. సో హెచ్‌టీఎంఎల్ కొంచెం బ్యాక్‌గ్రౌండ్ లెర్నింగ్ చేయండి. నేను పైథాన్ మాత్రం డీల్ చేస్తున్నాను కాబట్టి నేను హెచ్‌టీఎంఎల్ తీయట్లేదు. ఓకే. సో హెచ్‌టీఎంఎల్ కొంచెం బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేస్తే మీకు వెబ్‌సైట్స్ ఎలా బిల్డ్ చేస్తున్నారు అన్న ఒక అండర్‌స్టాండింగ్ ఉంటే మీరు ఆ వెబ్‌సైట్‌ని ఎలా స్క్రేప్ చేయాలి అన్న అండర్‌స్టాండింగ్ కూడా ఉంటుంది. ఓకే. సో ఇట్స్ ప్రిటీ ఈజీ. ఓకే. సో ఇప్పుడు నేను టైటిల్ ట్యాగ్‌లో ఉన్న డేటాని అంటే W3 స్కూల్స్ ఆన్‌లైన్ వెబ్ ట్యుటోరియల్స్ అన్నది మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేసి చూద్దాం. ఓకే.
సో దానికి ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ ఒక ట్యాగ్ని ఎతకడానికి ఏం ఫంక్షన్ నేర్పించాను మీకు నేను, ఫైండ్ కదా. సో ఫైండ్ కానీ ఫైండ్ ఆల్ కానీ రెండిట్లో ఏదైనా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని స్కిప్ చేసుకుందాం ఈ డేటాని. ఓకే, సో సూప్ డాట్ ఫైండ్. ఓకే, మొత్తం కోడ్ని మనం ఏమని సేవ్ చేసుకున్నాం పైన, సూప్ అని సేవ్ చేసుకున్నాం. ఓకే, సో మొత్తం కోడ్ని నేను సూప్ అని సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ సూప్లో, ఓకే, ఆ హోల్ కోడ్లో నేను టైటిల్ అన్న ట్యాగ్ ఎతుకుతున్నాను అనమాట. ఓకే, సో టైటిల్ అన్న ట్యాగ్ ఎతికి దాన్ని టైటిల్ అని సేవ్ చేసి ప్రింట్ చేస్తున్నాను. సో నాకు ఆ ట్యాగ్ మొత్తం ఆ ట్యాగ్ మాత్రం ప్రింట్ అయింది. ఓకే, ఈ ట్యాగ్ లేకుండా లోపల ఉన్నది మాత్రం ప్రింట్ అవ్వాలంటే ఓకే ట్యాగ్ డాట్ టెక్స్ట్ అని పెట్టాలి అంతే. ఓకేనా, సో మళ్ళీ ఒకసారి చెప్తాను. సో ఇంపోర్టింగ్ లైబ్రరీస్, స్క్రేపింగ్కి బ్యూటిఫుల్ సూప్, ఒక వెబ్సైట్ని యాక్సెస్ చేయడానికి రిక్వెస్ట్, దాని తర్వాత యూఆర్ఎల్ సేవ్ చేసుకోవాలి. ఓకే, సో రిక్వెస్టింగ్ కనెక్షన్. ఓకే, సో కనెక్టింగ్ ద వెబ్సైట్ విత్ అవర్ పైథాన్ రన్ టైమ్. సో రిక్వెస్ట్ ఇస్తున్నాం. దాని తర్వాత హెచ్టిఎంఎల్ extracting HTML కోడ్. ఓకే, సో HTML కోడ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. సో రిక్వెస్ట్ ఇచ్చిన దాన్ని దేంట్లో సేవ్ చేస్తున్నారో దాన్ని డాట్ టెక్స్ట్ HTML అని పెడితే మీకు HTML కోడ్ అంతా వచ్చేస్తుంది. ఈ HTML కోడ్లో ఉన్న స్పెసిఫిక్ ట్యాగ్ని మీరు చేయాలంటే ఓకే, సో ఆబ్వియస్లీ HTML ఎక్కడుందో దాన్ని సో డాట్ ఎక్స్ట్రాక్టింగ్ స్పెసిఫిక్ ట్యాగ్. ఓకే, సో ఆ ట్యాగ్ నేమ్ మీరు ఇక్కడ మెన్షన్ చేస్తే ఆ ట్యాగ్ మాత్రం ఎక్స్ట్రాక్ట్ అయి వస్తుంది. ఆ ట్యాగ్ లో ఉన్న డేటా, సో ఎక్స్ట్రాక్టింగ్ టెక్స్ట్ ఫ్రమ్ ట్యాగ్. ఓకే, సో ఆ ట్యాగ్ లో ఉన్న డేటాని మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే టైటిల్ డాట్ టెక్స్ట్ అని పెడితే మీకు ఆ ట్యాగ్ మాత్రం వచ్చేసింది. ఓకే, సో వన్ మోర్ ట్యాగ్ మనం ఇక్కడ ఏదైనా ఎక్స్ట్రాక్ట్ చేసి చూద్దాం. ఓకే, సో లెట్ మీ గో టు ద ఓకే లెట్ us go to the website and see. ఓకే, సో దీంట్లో టైటిల్ అంతా వచ్చేసింది, లింక్స్ అన్ని వచ్చాయి. ఓకే, సో స్క్రిప్ట్ అంతా చాలా ఉంది. ఓకే, సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ కోడ్స్ హియర్. ఓకే, సో లెట్ us say we want this search bar ట్యాగ్ కావాలనుకుందాం. సో ఇక్కడ నేను పెడుతున్నాను. ఇక్కడ పెడితే నాకు ఈ సర్చ్ బార్ కి సంబంధించిన ట్యాగ్ ఎక్కడ ఉంది చూడండి, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని వచ్చింది. ఓకే, సో ఇక్కడ మీరు క్లాస్ ఐడి చూసారంటే సో ఐడి ఈజ్ ఈక్వల్ టు సర్చ్ 2 అని ఉంది. ఓకే, సో let us put learn to code h3. Let us extract something. Okay, let us extract this. Okay, so h1 మాత్రం యాక్సెస్ చేసి చూద్దాం ఇక్కడ. ఓకే, సో h1 యాక్సెస్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. Let's try this. Let's go back to our script. Okay, so let me put a heading is equal to soup dot find. Okay, let's put h1. Okay, so let us also print heading and see. సో ఈ ట్యాగ్ ఉంటే మనకి ప్రింట్ అవుతుంది. సి బింగో, సో వి గాట్ లెర్న్ టు కోడ్. ఓకే, h1 అన్నది ట్యాగ్ పేరు, దాన్ని నేను మెన్షన్ చేస్తే దానిలో ఉన్నది వచ్చింది అనమాట. సో లెట్ మీ ఆల్సో ప్రింట్ ఓకే హెడ్డింగ్ డాట్ ఓన్లీ ద టెక్స్ట్. ఓకే, హెడ్డింగ్ డాట్ టెక్స్ట్. ఓకే, సో లెట్స్ రన్ దిస్. సో ఓన్లీ లెర్న్ టు కోడ్ మాత్రం వచ్చింది చూడండి. ఓకే, ఎందుకంటే దీని లోపల ఇదే ఉంది. ఓకే, దాంట్లోనే టెక్స్ట్. సో ఈ విధంగా మీరు ఏదన్నా మనకు కావాల్సిన డేటా మాత్రం మీరు స్పెసిఫిక్గా కస్టమైజ్డ్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో టేక్ ఎ లుక్ ఎట్ దట్.
ఓకే గైస్, సో మీకు ఇప్పుడు వెబ్ స్క్రాపింగ్ మీద ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఇంకొక వెబ్సైట్ని స్పెసిఫిక్గా స్క్రాప్ చేద్దాం. సో దిస్ ఈస్ వన్ వెబ్సైట్ విచ్ విల్ సే ది టాప్ 10 richest people in India in 2024. Okay, so and it has a table like this. Okay, సో ఫస్ట్ నేను ఏం చేయబోతున్నానంటే ఈ టేబుల్లో ఉన్న 8 డేటా, కొన్ని సెవెన్ రోస్ దాకా ఉన్న డేటాని మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఓకే, సో నేను ఈ పేజ్ని ఫుల్గా నాకు వద్దు, నాకు ఈ టేబుల్ మాత్రం కావాలి. ఓకే, సో మ్యామ్ మీరు జస్ట్ ఒక స్ప్రెడ్షీట్ క్రియేట్ చేసి కాపీ వేస్ట్ చేసుకోవచ్చు కదా. ఎస్, అఫ్ కోర్స్ ఐ కెన్ డూ దట్. ఓకే, వాట్ ఇఫ్ దేర్ ఆర్ 2000 rows and columns? What if there are 800 rows and columns? What if there are rows and columns that will change every day? అప్పుడు ఏం చేస్తారు? So instead of copy pasting, we can web scrape it. So let us see how to extract this table from the website. So preliminary steps అంతా సేమ్ గైస్. ఫస్ట్ ఏం చేస్తారు, ఈ యొక్క ఈ వెబ్సైట్కి సంబంధించిన యూఆర్ఎల్ని కాపీ చేసుకుని సేవ్ చేసుకుని దానికి రిక్వెస్ట్ ఇచ్చి దాని హెచ్టిఎంఎల్ కోడ్ అంతా ఒక చోట సేవ్ చేస్తాం. ఓకే, సో అదే మనం ఫస్ట్ చూసేది. ఆబ్వియస్లీ యు నో దట్ పాండాస్, ఎందుకంటే ఇప్పుడు ఆ టేబుల్ అంతా తీసుకుని నేను ఒక సిఎస్వి ఒక స్ప్రెడ్ షీట్లో సేవ్ చేస్తాను అనమాట. పాండాస్ ఒక డేటా ఫ్రేమ్గా సేవ్ చేస్తాను. ఓకే, సో ఆబ్వియస్లీ దాని తర్వాత యూఆర్ఎల్. ఓకే, సో ఇది ఇక్కడ ఉన్న యూఆర్ఎల్ కదా, ఇది క్లోజ్ చేసేద్దాం. సో ఇది ఇక్కడ ఉన్న యూఆర్ఎల్ కదా, సో దీన్ని నేను కాపీ పేస్ట్ చేసి ఈ కోడ్ కూడా క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, మీకు సెండ్ చేస్తాను, నో వరీస్. ఓకే, సో కాపీ పేస్ట్ చేసేసాను. సో దానికి రిక్వెస్ట్ ఇచ్చేద్దాం. ఇప్పుడు రిక్వెస్ట్ ఎలా ఇస్తారు, రిక్వెస్ట్ డాట్ గెట్ యూఆర్ఎల్, ఇదంతా మీకు ఆల్రెడీ వచ్చు, అంటే ప్రీవియస్గానే చూసారు కాబట్టి. ఓకే, సో ఒకసారి పేజ్ వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న హెచ్టిఎంఎల్ కోడ్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, బ్యూటిఫుల్ సూప్ పేజ్ డాట్ టెక్స్ట్ హెచ్టిఎంఎల్. ఓకే, సో రన్ చేస్తే సో ఇక్కడ నాకు లెట్ మీ గో డౌన్. సో ఇదంతా ఆ వెబ్సైట్కి సంబంధించిన కోడ్ అనమాట. ఓకే, సో రైట్ క్లిక్ చేసి ఇదంతా ఉంది ఇప్పుడు. దట్స్ ఆల్. ఓకే, కోడ్ చాలా కోడ్ ఉన్నట్టుంది, అంటే చాలా కాంప్లికేటెడ్ వెబ్సైట్ కదా. సైడ్ బార్స్, టాప్ బార్ అని చెప్పి చాలా ఉన్నాయి కదా. ఓకే, సో దట్స్ ఇట్, ఇదంతా కూడా. సో ఇక్కడ టైటిల్ చూసారంటే టాప్ 10 రిచెస్ట్ పీపుల్ ఇన్ ఇండియా 2024, హూ ఇస్ ద రిచెస్ట్ మ్యాన్ అని చెప్పి ఒక పెద్ద టైటిల్ ఇచ్చాడు అనమాట. ఓకే, సో టైటిల్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, సూప్ డాట్ ఫైండ్ టైటిల్ అంటే టైటిల్ వచ్చేస్తుంది. ఓకే, సో మనం ఇప్పుడు టైటిల్ మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేయట్లేదు, హోల్ టేబుల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఉన్న ట్యాగ్స్ ఏంటో ఫస్ట్ తెలియాలి. సో ట్యాగ్స్ ఎలా చూస్తారో గుర్తుందా? సో రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్కి వెళ్తే మనకి ఓకే ఇలా కోడ్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత అరే ఇంత మినిమైజ్ అవ్వక్కర్లేదు, సో కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు ఈ ఒక యారో ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీరు ఏ ఎలిమెంట్ కావాలంటే ఆ ఎలిమెంట్ తీసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇదేమో H2 అని ఇచ్చాడు, అక్కడ టైట్ కనబడుతుంది కదా. సో ఇక్కడ టేబుల్ కనబడుతుంది కదా మనకి, ఇంకొక కోడ్ గో హియర్, క్లిక్ దిస్, కొంచెం పైకి వెళ్తే టేబుల్ కనబడుతుంది చూసారా, టేబుల్ని క్లిక్ చేయండి, ఫుల్ టేబుల్ హైలైట్ అయింది. ఓకే, సో ఈ టేబుల్కి సంబంధించిన కోడ్ ఏమో ఇక్కడ ఉందన్నమాట. ఓకే, సో గాట్ ఇట్. సో ఫస్ట్ HTML కోడ్ తీసుకుందాం. కోడ్ తీసుకున్న తర్వాత టేబుల్ అని టైప్ చేస్తే టేబుల్ డేటా మాత్రం వచ్చేస్తుంది మనకి. ఓకే, సో అందుకని టేబుల్ ఈజ్ ఈక్వల్ టు సూప్ డాట్ ఫైండ్ టేబుల్, ప్రింట్ టేబుల్. ఇప్పుడు టేబుల్లో చూసారంటే ఓకే, సో ఇలా టీఆర్, ఓకే ఇలా బార్డర్ 2 3, నేను అక్కడ హైలైట్ చేయగా ఇక్కడ హైలైట్ అవుతుంది చూడండి. సో టీఆర్ అంటే టీ రో, టేబుల్ రో గైస్. టీడీ అంటే టేబుల్ డేటా. ఓకే, దాని లోపల ఉన్న డేటా. ఓకే, సో ముఖేష్ అంబానీ ప్రెస్ చేస్తే అక్కడ హైలైట్ అవుతుంది చూడండి. ఓకే, సో ఇంకొకటి కూడా ఉంది 11. ఓకే, సో ఇలా ప్రతి డేటాకి టీఆర్ అంటే ఇదేమో రోస్ అనమాట.
ఓకే 1 2 3 4 5 6 7 ఇవన్నీ రోస్. ఓకే సో మన రోస్ యాక్సెస్ చేసుకోవాలంటే టీఆర్ సెర్చ్ చేస్తే రోస్ రావచ్చు మనకి. ఓకే సో ఫర్దర్గా బిల్డ్ చేద్దాం. బట్ ఫస్ట్ మనం టేబుల్ మాత్రం ఫుల్ టేబుల్ని యాక్సెస్ చేసుకుని ఓకే సో టేబుల్ మాత్రం క్లిక్ చేస్తే ఫుల్ టేబుల్ హైలైట్ అయింది కదా. సో ఫుల్ టేబుల్ మాత్రం యాక్సెస్ చేసుకుని ఆ డేటాని టేబుల్ అని సేవ్ చేస్తున్నాను. ఓకే సో ఇప్పుడు చూసారంటే ఈ కోడింగ్ లో టీడీ ఉంది. టీడీ అంటే టేబుల్ డేటా, టీఆర్ అంటే ప్రతి రోలోనూ ఒక టేబుల్ రో ఉంటుంది అనమాట. ప్రతి రోని మన టేబుల్ రో అని పిలుస్తాం. ఓకే సో మన టేబుల్ సంబంధించిన డేటా వచ్చేసింది అనమాట. ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ ట్యాగ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ హెడ్డింగ్స్. సో వీటిని ఏమంటామంటే టీహెచ్ అంటాం. ఇక్కడ చూడండి ఓకే టీహెచ్ అని ఉంది దాని పేరు. సో టీహెచ్ అన్న ట్యాగ్ లో మనకి టేబుల్ హెడ్డింగ్స్ అన్ని ఉన్నాయి. ఓకే సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తాను. సో ఎక్స్పాండ్ చేస్తే ఓకే సో నేమ్ అండ్ ఇండియా ర్యాంక్. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఈ హెడ్డింగ్స్ అన్ని తీసుకుని ఓకే ఒక డేటా ఫ్రేమ్ లో వీటిని కాలమ్స్ గా పెట్టి ఒక ఎంటీ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తాం అనమాట. పాండాస్ క్లాస్ లో మీకు డేటా ఫ్రేమ్ ఎలా క్రియేట్ చేయాలో నేర్పించాను. ఓకే డేటా ఫ్రేమ్ నేమ్ ఇచ్చి పీడీ డాట్ డేటా ఫ్రేమ్ అని ఇచ్చి మీరు అక్కడ ఏ కాలమ్ నేమ్స్ అయితే మెన్షన్ చేస్తే మీకు ఆ కాలమ్ నేమ్స్ తో ఒక ఎంటీ ఒక ఎంటీ డేటా ఫ్రేమ్ క్రియేట్ అవుతుంది. డేటా ఫ్రేమ్ అంటే ఏంటి? రోస్ అండ్ కాలమ్స్ అంతే కదా. ఓకే సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇలా ఈ హెడ్డింగ్స్ మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేసి ఓకే ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ హెడ్డింగ్స్ మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ ఈ హెడ్డింగ్స్ ఏ ట్యాగ్ లో ఉన్నాయో తెలియాలి. సో ఇక్కడ నేను ఇది ప్రెస్ చేసిన వెంటనే టీహెచ్ అని ప్రెస్ చేసిన వెంటనే నాకు అక్కడ నేమ్ అండ్ ఇండియా ర్యాంక్ అని చెప్పి నాకు అది హైలైట్ అవుతుంది. లేకపోతే నేను ఇది ప్రెస్ చేసి ఇక్కడ ఇది మాత్రం ప్రెస్ చేస్తే దానికి సంబంధించింది వచ్చేస్తుంది అనమాట. ఏ ట్యాగ్ లో ఉందని వచ్చేస్తుంది. ఓకే సో టీహెచ్ ట్యాగ్ లో ఉంది. ఇది కూడా టీహెచ్, ఇది కూడా టీహెచ్, ఇది కూడా టీహెచ్. ఓకే కానీ టీహెచ్ అన్నవి ఫోర్ టైమ్స్ రిపీట్ అయినాయి. ఓకే సో నాకు 4 కావాలంటే 4 కావాలి. ఓకే ఒకటి మాత్రం మీరు యాక్సెస్ చేయాలంటే ఫైండ్ యూజ్ చేశారు. ఓకే ఆల్ ద 4 మీరు యాక్సెస్ చేయాలంటే ఏవి యూజ్ చేయాలి? ఫైండ్ ఆల్ యూజ్ చేయాలన్నమాట. ఓకే సో అందుకని నేను ఇప్పుడు ఇక్కడ టేబుల్ ఒకటే ఉంది. సో అందుకని ఫైండ్ పెడితే చాలు. ఓకే ఆ టేబుల్లో ఉన్న అన్ని టీహెచ్ కావాలంటే ఓకే సో ఐఎమ్ జస్ట్ యూజింగ్ టేబుల్ డాట్ ఫైండ్ ఆల్ టీహెచ్. ఓకే సో హెడ్డింగ్స్ మాత్రం ప్రింట్ చేసి చూద్దాం చూడండి. ఓకే సో టేబుల్ ఎక్స్ట్రాక్ట్ అవ్వలేదు అనుకుంటా. టేబుల్ ఎక్స్ట్రాక్ట్ అయింది. వెరీ గుడ్. ఓకే సో దాంట్లో ఉన్న టీహెచ్ అంతా మనకు వచ్చేసింది. సో ఇండియా ర్యాంక్ ఓకే సో గ్లోబల్ ర్యాంక్ ఓకే సో నెట్ వర్త్ ఇవన్నీ కూడా మనకు అక్కడ హెడ్డింగ్స్ కనపడ్డాయి కదా. సో టీహెచ్ అంతా వచ్చేసింది. ఓకే ఇప్పుడు దీంట్లో ఉన్న టెక్స్ట్ మాత్రం నేను ఒక లిస్ట్ కింద సేవ్ చేసుకుంటున్నాను. ఓకే సో లిస్ట్ కాంప్రహెన్షన్ గుర్తుందా? ఎలా రాస్తారు? ఇక్కడ మీకు కావాల్సిన అవుట్పుట్ ఫార్ ఐ ఇన్ లిస్ట్. ఓకే సో మీకు ఈ ఫైండ్ ద్వారా వచ్చే అవుట్పుట్ ప్రతిదీ కూడా ఏ టైప్ లో ఉంటుంది అంటే లిస్ట్ టైప్ లో ఉంటుంది. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వాటి టైప్ కూడా ప్రింట్ చేసి చూపిస్తాను. ప్రింట్ టైప్ ఆఫ్ హెడ్డింగ్స్. ఓకే సో BS4 ఎలిమెంట్ రిజల్ట్ సెట్ అని వచ్చింది. ఓకే సో బట్ యూ కెన్ యాక్సెస్ దీస్ థింగ్స్. ఓకే so these things as you can treat these things as a list. ఓకే సో ఈ లిస్ట్ లో ఉన్న ప్రతి డేటా నాకు వద్దు. దీంట్లో ఉన్న టెక్స్ట్ మాత్రమే కావాలి. ఓకే ఇది మాత్రమే కావాలి. ఓకే సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే టెక్స్ట్ మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మీరు ఏం చేశారు ఇందాక? ఇప్పుడు హెడ్డింగ్స్ అంటే హెడ్డింగ్స్ డాట్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ మాత్రం వచ్చేస్తుంది. ఓకే సో కానీ ఇక్కడ రిపిటేషన్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఈ ప్రతి టీహెచ్ ట్యాగ్ కూడా కమా సెపరేటెడ్ వాల్యూ అంటే ఇదంతా ఓకే ఈ ఒక్క నిమిషం ఒకసారి హైలైట్ చూపి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 0th ఇండెక్స్ అనమాట. 0 ఇండెక్స్ ఇన్ లిస్ట్. దాని తర్వాత చూసారంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా
ఫస్ట్ ఇండెక్స్లో ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సెకండ్ ఇండెక్స్లో ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి ఎండ్ దాకా చూసారంటే థర్డ్ ఇండెక్స్లో ఉంటుంది. ఓకే, ఒక లిస్ట్లో 0, 1, 2, 3 పొజిషన్స్లో 4 ట్యాగ్స్ సేవ్ అయినాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఈ 4 ట్యాగ్స్ని ఇటరేట్ చేసి 0 ప్లేస్, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అన్నిటిని ఇటరేట్ చేసి దాంట్లో ఉన్న టెక్స్ట్ తీసుకోవాలి. ఓకే, అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే లిస్ట్ కంప్రెన్షన్ వాడుతున్నాను. ఫర్ ఐ ఇన్ హెడ్డింగ్స్ అంటే ఫర్ ఐలో ఫస్ట్ ట్యాగ్ ఉంటుంది, కమా తర్వాత సెకండ్ ట్యాగ్ ఉంటుంది, థర్డ్ ట్యాగ్ ఉంటుంది, ఫోర్త్ ట్యాగ్ ఉంటుంది. సో 0, 1, 2, 3 ప్లేసెస్. ఓకే, సో ఇప్పుడు ప్రతి ట్యాగ్ని యాక్సెస్ చేసిన తర్వాత దాంట్లోనే టెక్స్ట్ మాత్రం తీసి దాన్ని హెడర్ అని సేవ్ చేస్తున్నాను. ఓకే, సో హెడర్ ప్రింట్ చేస్తే మీకు దీంట్లోనే టెక్స్ట్ మాత్రం యాక్సెస్ అవుతుంది చూడండి. ఓకే, సో ఆ టెక్స్ట్ మాత్రం మనకి 1, 2, 3, 4గా సేవ్ అయ్యాయి అనమాట. సో ఈ హెడర్ యూస్ చేసుకొని ఓకే నేను ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో డేటా ఫ్రేమ్ ఎలా క్రియేట్ చేస్తారు గుర్తుంది కదా, pd.data frame కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు హెడర్. ఓకే, సో హెడర్లో ఆల్రెడీ మనం హెడ్డింగ్స్ అన్ని సేవ్ చేసాం కాబట్టి కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు హెడర్ అని ఇస్తే ఈ హెడర్లో ఏవైతే కమా సెపరేటెడ్ వాల్యూస్ ఉన్నాయో ప్రతి కమా తర్వాత ఒక్కొక్క కాలం క్రియేట్ అవుతుంది అనమాట. సో నేమ్ అండ్ ఇండియా ర్యాంక్ ఏమో ఒక కాలం గాను, గ్లోబల్ ర్యాంక్ ఒక కాలం, నెట్వర్క్ ఏమో ఒక కాలం, కంపెనీ ఏమో ఇంకొక కాలంగా క్రియేట్ అవుతాయి అనమాట. ఓకే, సో మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. సో రిక్వెస్ట్ చేయటం, ఫుల్ డేటాని తీసుకోవడం దాకా ఓకే. సో ఇప్పుడు ఫుల్ డేటా నుంచి టేబుల్ అన్న ట్యాగ్ తీసుకుని దాంట్లో టేబుల్ మాత్రం చూస్తే నాకు టోటల్గా దీంట్లో 3 ట్యాగ్స్ ఉన్నాయి. టీహెచ్ అని ఉంది. ఓకే, ఇంకోటి ఏమో టీఆర్ అన్నది పేరెంట్ ట్యాగ్గా ఉంది. ప్రతి టీఆర్ ట్యాగ్లో 4 వాల్యూస్ ఉన్నాయి, ఎందుకంటే ప్రతి రోలోను ఇక్కడ చూసారంటే ప్రతి రోలోను 4 వాల్యూస్ ఉన్నాయి. 4 తీసుకున్నారంటే శివ్నాడర్ 5132.5B HTL టెక్నాలజీ. ఓకే, సో ఇలా ప్రతి రోలోను 4 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క వాల్యూని ఒక్కొక్క టీడీ ట్యాగ్లో పెట్టారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హెడ్డింగ్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. సో హెడ్డింగ్స్ 4 ఉన్నాయి కాబట్టి నేను ఫైండ్ ఆల్ యూస్ చేస్తున్నాను. సో నాకు హెడ్డింగ్స్ అన్ని ఒక చోట సేవ్ అయ్యాయి. ఇప్పుడు ఈ హెడ్డింగ్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ట్యాగ్స్తో సహా ఎక్స్ట్రాక్ట్ అవుతాయి కాబట్టి ట్యాగ్స్ రిమూవ్ చేయడానికి నేను డాట్ టెక్స్ట్ యూస్ చేస్తున్నాను. సో డాట్ టెక్స్ట్ యూస్ చేసి దాన్ని ఈ ట్యాగ్స్ రిమూవ్ చేసి దాంట్లో ఉన్న డేటా మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఒక లిస్ట్గా సేవ్ చేసుకుంటున్నాను. ఈ లిస్ట్ని యూస్ చేసి ఈ హెడ్డింగ్స్ ఉన్న లిస్ట్ని యూస్ చేసి ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాను. దాంట్లో ఈ హెడ్డింగ్స్లో ఉన్న 4 ఎలిమెంట్స్ కూడా 4 కాలమ్స్గా క్రియేట్ అవుతుంది అంతే. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ రో అన్న దాన్ని సక్సెస్ఫుల్గా ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఏం చేసామంటే ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసాం హెడ్డింగ్స్ని. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో ఉన్న మిగతా రోస్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఈ రో ఓకే 4, 5 ఇలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సో అది ఎలా చేయొచ్చు అంటే మనం లూప్ వాడచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే టీఆర్ ట్యాగ్స్ అని తీసుకున్నాను, రోస్ అని తీసుకున్నాను. సో తీసుకుంటే నాకు టీఆర్లో ఇది కూడా ఉంది. ఓకే, సో ఇంకొక టీఆర్లో ఇది కూడా ఉంది. సో టీఆర్ అంతా నాకు యాక్సెస్ అయింది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఓకే, సో ఇదేంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో వరీస్. ఓకే, సో ఫస్ట్ ఏమో ఇక్కడ జరిగే కోడ్ చూడండి, ఇండ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి ఇస్తున్నాను. సో ఇండెక్స్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు ఇది ఎంప్టీ డేటా ఫ్రేమ్ కదా, దీంట్లో నేను ప్రతి రో డేటాని యాడ్ చేసేటప్పుడు నాకు రో నంబర్ ఇండెక్స్ నెంబర్ అన్నది మారాలి. ఓకే, సో ఫస్ట్ ఏమో 0లో సేవ్ అవ్వాలి. ఓకే, దాని తర్వాత 1 ఫస్ట్ రో, దాని తర్వాత సెకండ్ రో, దాని తర్వాత థర్డ్ రో అలా సేవ్ అవ్వాలి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నానంటే ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇనిషియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఫర్ ఐ ఇన్ రోస్ 1:6. ఓకే, సో 1:6 ఎందుకు పెడుతున్నానంటే ఓకే ఇప్పుడు దీంట్లో ఈ టీఆర్ ఉంది కదా, ఫస్ట్ ఏమో టీహెచ్ ఉంది, ఇది మనకు వద్దు, ఇదంతా మనకు ఆల్రెడీ ఉంది. సో నేను ఫస్ట్ వదిలేసి సెకండ్ దానికి వెళ్ళాలి. ఇక్కడ కమా తర్వాత ఉన్నదంతా 1. ఓకే, చెప్పాను కదా మీకు. సో ఇదంతా 0, ఈ కమా దాకా ఉన్నదంతా 0, ఇదంతా 1 అనమాట. ఓకే, సో నేను 1, 2, ఓకే 3, 4, ఓకే 5. సో ఈ 5 మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను అనమాట. అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ 1:, ఓకే సో 8 దాకా ఎక్స్ట్రాక్ట్ అయ్యాయి. ఓకే,
సో 1:6 అని పెడుతున్నాను. ఓకే. సో నాకు 1, 2, 3, 4, 5 దాకా ఇటరేట్ అవుతాయి. ఓకే. ఓన్లీ 5 మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము. ఓకే. సో లెట్ us see. ఓకే. దాని తర్వాత రో డేటా ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ ఆల్ టీడీ. ఓకే. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఏం చేస్తుందంటే 1 దగ్గరికి వెళ్తుంది. ఓకే. సో రోస్ అని సేవ్ చేస్తే రోస్ అన్న దాంట్లో 1 ఏంటంటే ఇదేమో 0. సో 1 అంటే ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఓకే. సో రోస్లో ఫస్ట్ పొజిషన్ ఏమో ఇది. ఓకే. సో రోస్లో ఫస్ట్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత దాంట్లో ఉన్న టీడీ అంతా. ఓకే. సో ఇప్పుడు ఇదంతా నేను ఫస్ట్ సేవ్ చేసుకుంటాను, టీడీ అంతా. ఓకే. సో వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, ఫస్ట్ ఐఎమ్ యాక్సెసింగ్ ఫస్ట్ రో. ఓకే. ఫర్ ఐ ఇన్ రోస్ 1:6 అంటే 1 నుంచి స్టార్ట్ అవుద్ది. సో ఫస్ట్ ఎలిమెంట్కి వెళ్తుంది అనమాట. దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, ఇదేమో 0th ఎలిమెంట్, ఈ కమా దాకా 0th ఎలిమెంట్. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్. ఇప్పుడు ఈ ఫస్ట్ ఎలిమెంట్లో ఉన్న ఈ 4 ఎలిమెంట్స్ కావాలి నాకు, ఈ 4 ఎలిమెంట్స్. ఓకే. సో అందుకని ఏం చేస్తున్నానంటే ఫైండ్ ఆల్ టీడీ అని పెడుతున్నాను. ఓకే. అంటే ఫస్ట్ రో యాక్సెస్ చేసుకుని ఆ రోలో ఉన్న టీడీ అంతా రో డేటా అని పెడుతున్నాను. ఇప్పుడు ఈ రో డేటా మనం యాక్సెస్ చేసినప్పుడు, ఓకే, నేను దీన్ని రిమూవ్ చేసి మీకు సెపరేట్గా పైన చూపిస్తాను. లెట్ us create a code cell here, push this at the top. ఓకే. సో ఇక్కడ క్రియేట్ ఇక్కడ 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 టైప్ చేసి చూపిస్తాను. ఓకే. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 1 రో పెడతాను. ఓకే. సో రోస్ అన్ని ఎక్కడ ఉన్నాయి, రోస్లో ఉన్నాయి కదా. ఓకే. సో ఇది రోస్. ఓకే. సో టీఆర్ అన్ని రోస్ అని సేవ్ చేసాము. నేను ఒకసారి రన్ చేద్దాం, ఆగండి. ఓకే. ఇప్పుడు రోలో ఫస్ట్ యాక్సెస్ చేసి మీకు చూపిస్తాను. ఒకసారి ప్రింట్ చేద్దాం. ఓకే. సో అర్థమైందా, ఫస్ట్ రో మాత్రం వచ్చింది చూడండి. ఓకే. ఇది 0 పెడితే ఏమొస్తుందో చూడండి ఒకసారి. 0లో హెడ్డింగ్స్ వస్తున్నాయి. ఇది మనకు అనవసరం కదా, ఇది మనకు వద్దు కాబట్టి నేను 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు అర్థమైందా ఇక్కడ 1 నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నామో, అందువల్ల 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. ఫస్ట్ రో తీసుకున్నాం, దాని తర్వాత దాన్ని ప్రింట్ చేసి చూపించాను. ఇప్పుడు దీంట్లో 1 రోని సేవ్ చేసుకున్నాం కదా, దీంట్లో ఉన్న టీడీని యాక్సెస్ చేసి చూపిస్తాను. ఓకే. సో డేటా ఈజ్ ఈక్వల్ టు 1 రో, అదే ఇచ్చేస్తుంది చూడండి. సో ఫైండ్ _all టీడీ. ఓకే. ఇప్పుడు డేటా అని మాత్రం ప్రింట్ చేసి చూపిస్తాను. దీన్ని సెపరేట్ సెల్లో పెడతాను, కన్ఫ్యూజన్ ఉండకూడదు కదా, అందుకని. ఓకే. సో ఇక్కడ రన్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు టీడీ మాత్రం వచ్చింది చూడండి, ఇది ఒక టీడీ. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు ఇది ఫుల్గా మనం A1 సేవ్ చేసాం, 1 రో అని సేవ్ చేసుకున్నారు. ఆ 1 రోలో ఉన్న టీడీ మాత్రం, ఇది మాత్రం, ఈ 4 మాత్రం నేను డేటాని సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు డేటాని సేవ్ చేయటంతో ఆపేయకూడదు, మనకి ఆ ట్యాగ్స్తో పాటు వస్తుంది కదా. సో ట్యాగ్స్ రిమూవ్ చేయాలంటే ఏం చేస్తారు, .text యూజ్ చేస్తారు, అంతే కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే యాక్చువల్ డేటా, ఓన్లీ డేటా అని పెడతాను. ఓకే. ఓన్లీ డేటా ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సో i.text ఫర్ i ఇన్ డేటా. ఓకే. సో డేటా మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఓకే. సో దాని తర్వాత దాన్ని ప్రింట్ చేసి చూపిస్తాను అన్నమాట. ఓకే. మీకు డేటా మాత్రం వచ్చేసిందా ఇప్పుడు. ఓకే. ఇప్పుడు దీన్ని మనం డేటా ఫ్రేమ్లో ఈజీగా పుష్ చేయొచ్చు. ఓకే. 0th కాలంలో దీన్ని పుష్ చేయని చెప్తే ఆటోమేటిక్గా పుష్ చేస్తుంది అనమాట. మీకు ఒక ప్యాండాస్లో ఎలా వాల్యూస్ పుష్ చేయాలో వచ్చు కదా, సో అంతే. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఒక రోని తీసుకున్నాను, రోస్ అన్ని ఒక చోట సేవ్ చేస్తున్నాను.
దాంట్లో ఫస్ట్ రోలో 0th రోలో హెడ్డింగ్స్ ఉన్నాయి, నాకు అది వద్దు, అందుకని 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో 1లో వెళ్తే నాకు 4 డేటా ఉన్నాయి, డేటా మాత్రం ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ డేటా ట్యాగ్స్లో నాకు ట్యాగ్స్ రిమూవ్ చేయాలంటే డాట్ టెక్స్ట్ పెట్టాలి. ఓకే, సో డాట్ టెక్స్ట్ పెడితే నాకు టీడీ ట్యాగ్స్ ఇవన్నీ లేకుండా దీంట్లో ఉన్న టెక్స్ట్ మాత్రం వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఫైండింగ్ ద రోస్. ఓకే, యాక్సెసింగ్ వన్ రోలో యాక్సెసింగ్, ఇక్కడ చూసారంటే టీఆర్తో సహా వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి టీఆర్ని రిమూవ్ చేయగలిగాం, టీడీ మాత్రం వచ్చింది. ఈ టీడీ కూడా రిమూవ్ చేసి దాంట్లో ఉన్న టెక్స్ట్ మాత్రం కావాలంటే డాట్ టెక్స్ట్ పెట్టుకోవచ్చు. ఓకే, సో అంతే. సో ఇదంతా కలిపి నేను ఒక్క చోటే పెడతాను, మీకు 1 రో యాక్సెస్ చేయటం అర్థం అవుతుంది. ఓకే, సో ఇక్కడేమో యాక్సెసింగ్ 1 రో, ఓకే, oops, accessing td from 1 row. td అంటే టేబుల్ డేటా. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నామంటే రిమూవింగ్ ట్యాగ్స్. సో డేటా మాత్రం కావాలి కాబట్టి, సో రోని యాక్సెస్ చేసినప్పుడు మీకు టీఆర్ టీడీ రెండు వస్తాయి. దాంట్లో టీడీ మాత్రం కావాలంటే దీన్ని ఫస్ట్ కట్ చేశారు, టేబుల్ నుంచి రోస్ కట్ చేశారు, రోస్ నుంచి ఫస్ట్ మాత్రం కట్ చేశారు, ఫస్ట్ దాంట్లో ఉన్న టీడీ మాత్రం కట్ చేశారు, టీడీలో ఉన్న డేటా మాత్రం కట్ చేశారు. ఓకే, సో ఫైనల్ దానికి వచ్చేసరికి డేటా చూడండి ఎలా మారిందో. ఓకే, సో ఫస్ట్ టీఆర్ నుంచి టీడీ దాకా యాక్సెస్ చేసుకున్నారు, దాని తర్వాత టీడీ మాత్రం యాక్సెస్ చేసుకున్నారు, దాంట్లోనే దాని డేటా మాత్రం యాక్సెస్ చేసుకున్నారు. ఇవి 3 స్టెప్స్ అనమాట. దీన్ని నేను ప్రతి రోకి ఒక్కొక్కసారి టైప్ చేయలేను కాబట్టి రోస్ ఏమో 1 నుంచి 6 దాకా తీసుకుని అన్నిట్లోనూ ఇదే స్టెప్స్ నేను రిపీట్ చేస్తున్నాను అనమాట. ఓకే, అది జరిగింది ఇక్కడ. సో ఫర్ ఐ ఇన్ 1:6. ఓకే, సో 1:6 దాకా తీసుకుని దాంట్లో టీడీని యాక్సెస్ చేసుకుని ఎవ్రీ రో డేటాని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ప్రింట్ చేసేదాకా ఓకే. ఓకే, ప్రతిసారి ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ నేను సెపరేట్గా చేసిన స్టెప్స్ని నేను ఇక్కడ ప్రింట్ తీసేసి లాస్ట్లో మాత్రం ప్రింట్ చేస్తున్నాను. ఇదంతా ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, ఈ సెల్స్ రిమూవ్ చేస్తాను, మీకు కన్ఫ్యూషన్ ఉండదు. ఓకే, సో ఇక్కడ ఈ 2 లైన్స్ ఏంటి మ్యామ్ అంటే, ఇప్పుడు ఇండెక్స్ 0 అని పెట్టాను కదా. ఓకే, 0th ఇండెక్స్ లొకేషన్ అంటే ఏంటి, రోని యాక్సెస్ చేయడానికి వాడేది లొకేషన్ వాడతాం కదా, గుర్తుందా? ఓకే, సో ఎల్ఓసి ఐఎల్ఓసి గుర్తుంది కదా మీకు. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ పైన ఒక ఎంటీ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసాను, గుర్తుందా? ఓకే, సో దీంట్లో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే 0th ఇండెక్స్లో ఒక రో క్రియేట్ చేస్తున్నాను. ఆ రోలో ఫస్ట్ టైం యాక్సెస్ చేసినప్పుడు వచ్చిన డేటాని పుష్ చేసేస్తున్నాను. ఓకే, ప్రతిసారి ఇక్కడ 0నే ఉంటే ఫస్ట్ రోలోనే రీప్లేస్ అయిపోతూ ఉంటుంది, అందుకని ఇండెక్స్ ప్రతిసారి ఇండెక్స్ నెంబర్ అన్నది నెక్స్ట్కి వెళ్ళాలి. ఫస్ట్ 0లో ముఖేష్ అంబానీ పుష్ అవుతుంది, మళ్ళీ వెళ్ళి నెక్స్ట్ టైం యాక్సెస్ చేసుకునేటప్పుడు అదేమో ఫస్ట్గా మారుతుంది, 1లో ఏమో గౌతమ్ అదానీ పుష్ అవుతుంది, మళ్ళీ పైకి వెళ్ళి సెకండ్ రోని యాక్సెస్ ఇక్కడ వాల్యూస్ ఎలా యాక్సెస్ చేసుకుంటూ తెలుసు కదా, 1 2 3 4 5 6 దాకా యాక్సెస్ చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ ఇండెక్స్ నెంబర్స్ ఎలా మారుతూ ఉంటాయి, 0, దాని తర్వాత 1, దాని తర్వాత 2, దాని 3 4 5 అలా మారుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఓకే, ఇక అంతే. సో ఇలా ఇండెక్స్ నెంబర్ అని, ఇదేమో డేటా ఫ్రేమ్లో ఉన్న ఇండెక్స్ నెంబర్ని పెంచడానికి, ఓకే, ఇదేమో ఆ రోస్ అన్నిటిని యాక్సెస్ చేయడానికి, రన్ చేయడానికి. ఓకే, సో ఈ విధంగా నేను ఒక డేటా ఫ్రేమ్లో ఇండెక్స్ 0లో ముఖేష్ అంబానీ, దాని తర్వాత ఇండెక్స్ ఏమో ఇండెక్స్ +1 ఇప్పుడు 1 అవుతుంది, 1లో ఏమో గౌతమ్ అదానీ, 2లో ఏమో శివ్ నాడర్, 4లో ఏమో సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ, అలా
ఏం చేస్తానంటే కొంచెం కొంచెం అలా పెంచుతూ ఉంటాను అనమాట. ఓకే, నెక్స్ట్ రోలో డేటాని పుష్ చేస్తాను అంతే. సో వెబ్ స్క్రాపింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేసి చూపిస్తాను. ఓకే. యెస్. వెరీ గుడ్. సో 5 మాత్రమే యాక్సెస్ అవుతాయి. ఎందుకంటే 1:6 మాత్రమే ఇచ్చాము మనం కాబట్టి. ఓకే. సో ఇప్పుడు ఇది పుష్ అయిన తర్వాత ఓకే, డేటా ఫ్రేమ్‌ని ఒకసారి వ్యూ చేస్తే అలా ఉంది మన డేటా ఫ్రేమ్. డేటా ఫ్రేమ్ క్రియేట్ అయిపోయింది. 0లో ముఖేష్ అంబానీ, దాని తర్వాత 0+1, 1లో ఏమో గౌతమ్ అదాని, దాని తర్వాత 1+2 థర్డ్. ఓకే. సో 2+3 దాంట్లో శివ్ నాడార్, 3+4 దిలీప్ సంఘవి అని చెప్పి ఏమైందంటే అప్డేట్ అవుతా వచ్చింది. సో ఏం చేస్తున్నామంటే రోని యాక్సెస్ చేసి దాంట్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసి 0th డేటా ఫ్రేమ్‌లో 0th లొకేషన్‌లో పుష్ చేసాం. నెక్స్ట్ టైమ్ సెకండ్ రోని యాక్సెస్ చేసి దాంట్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసి లొకేషన్ 1లో పుష్ చేసాం. దాని తర్వాత థర్డ్ రోని యాక్సెస్ చేసి దాంట్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసి లొకేషన్ 2లో పుష్ చేస్తున్నాం. అలా 5 లొకేషన్స్‌లో 5 డేటాని పుష్ చేసాం అన్నమాట. ఈ రో డేటా ఎక్కడి నుంచి వచ్చింది? టేబుల్ నుంచి వచ్చింది. టేబుల్ ఎక్కడి నుంచి వచ్చింది? హెచ్‌టీఎంఎల్ కోడ్ నుంచి వచ్చింది. ఓకే. సో ఫస్ట్ హోల్ హెచ్‌టీఎంఎల్ కోడ్ తీసుకున్నారు. దాని నుంచి టేబుల్ కోడ్ మాత్రం తీసుకున్నారు. ఆ టేబుల్ నుంచి రో డేటా మాత్రం తీసుకున్నారు. ప్రతి రోలో ఉన్న టీడీని తీసుకొని ఆ టీడీలో ఉన్న డేటాని ఒక్కొక్క రో కింద డేటా ఫ్రేమ్‌లో పుష్ చేసుకుంటూ వచ్చారనమాట. సో అందుకని మనకి 5 రోస్ పుష్ అయినాయి. ఎందుకంటే ఇక్కడ 1:6 మాత్రమే ఇచ్చాను కాబట్టి 1, 2, 3, 4, 5 మాత్రమే యాక్సెస్ అవుతాయి. ఓకే. సో ఇక్కడ కూడా మనకి 0, 1, 2, 3, 4 దాకా క్రియేట్ అవుతాయి అన్నమాట. ఓకే. దాని తర్వాత లూప్ ఆగిపోతుంది. ఓకే. సో అందుకని మనకి డేటా ఫ్రేమ్ ఇలా క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ డేటా ఫ్రేమ్‌ని ఎలా నేను సీఎస్‌వి ఫైల్ కింద సేవ్ చేసుకోవచ్చంటే చాలా సింపుల్. to_csv అన్నది ఫంక్షన్. ఓకే. సో రిచెస్ట్ ఆల్రెడీ ఉంది. సో రిచి.csv అని చెప్పి నేను సేవ్ చేస్తున్నాను. దీన్ని ఇప్పుడు రన్ చేస్తాను. ఓకే. సో రన్ చేసి ఇక్కడ నా డేటాని చూస్తే ఇక్కడ సేవ్ అయిపోయింది చూడండి. ఓకే. దీన్ని ఓపెన్ చేద్దాం. ఓకే. సో నాకొక సీఎస్‌వి ఫైల్ సేవ్ అయిపోయింది. అంటే ఒక వెబ్‌సైట్‌లో ఉన్నదాన్ని నేనిప్పుడు నా ఫైల్‌లో సేవ్ చేసుకున్నాను. దీన్నిప్పుడు రైట్ క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేస్తే మన లోకల్ డైరెక్టరీ కూడా ఓపెన్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ సేవ్ అవుతుంది. నేను డౌన్‌లోడ్స్‌లో ఓపెన్ చేసి చూపిస్తాను ఆగండి. ఓకే. సో ఆ డేటా అంతా వచ్చేసింది చూడండి. నేమ్ అండ్ ఇండియా ర్యాంక్, గ్లోబల్ ర్యాంక్, నెట్ వర్త్, కంపెనీ. ఓకే. సో డేటా అంతా మనకి సేవ్ అయిపోయింది ఆల్రెడీ సీఎస్‌వి ఫైల్ కింద. నేను డబ్ల్యూపీఎస్‌లో ఓపెన్ అవ్వటం వల్ల జస్ట్ అది అడుగుతుందనమాట. ఓకే. సో దట్స్ ఆల్ గైస్. సో బ్యూటిఫుల్ సూప్ యూజ్ చేసి మనం ఒక టేబుల్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసేసాం. అంతే. ఓకే. సో ఒకసారి ఓవర్‌వ్యూ చెప్తాను. ఫస్ట్ యూఆర్ఎల్ తీసుకోవాలి, సేవ్ చేసుకోవాలి. యూఆర్ఎల్‌కి రిక్వెస్ట్ ఇవ్వాలి. దాంట్లో ఉన్న హెచ్‌టీఎంఎల్ కోడ్ అంతా బ్యూటిఫుల్ సూప్ యూజ్ చేసి యాక్సెస్ చేసుకోవాలి. వన్స్ హెచ్‌టీఎంఎల్ కోడ్ అంతా చేతికొచ్చిన తర్వాత దాంట్లో నాకు టేబుల్ మాత్రమే కావాలి కాబట్టి ఆ టేబుల్ మాత్రం ఫైండ్ చేసి ఓకే, నేను టేబుల్ అని సేవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టేబుల్‌లో నాకు టీహెచ్ మాత్రం కావాలి హెడ్డింగ్స్ కోసం. సో అందుకని టీహెచ్ 4 ట్యాగ్స్ ఉన్నాయి కాబట్టి ఫైండ్ ఆల్ పెట్టి దాని హెడ్డింగ్స్ అని సేవ్ చేస్తున్నాను. నేను సేవ్ చేసేటప్పుడు నాకు ట్యాగ్స్‌తో సహా వస్తుంది. ట్యాగ్స్ రిమూవ్ చేయాలంటే డాట్ టెక్స్ట్ వాడాలి. సో నెక్స్ట్ టైమ్ నేను ఏం చేస్తున్నానంటే డాట్ టెక్స్ట్ వాడి డేటా మాత్రం తీసుకొని ఆ డేటాని యూజ్ చేసి నేను ఒక హెడ్డింగ్స్ క్రియేట్ చేసి ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే. ఇది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు హెడ్డింగ్స్‌తో ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ అయిన తర్వాత డేటా ఫ్రేమ్ అన్నది క్రియేట్ చేసాం. దాంట్లో డేటా ఎక్కించాలి. ఓకే. సో ఈ డేటా ఎక్కించాలంటే మళ్ళీ నేనేం చేస్తున్నానంటే నా టేబుల్‌లోకెళ్ళి దీంట్లో ఉన్న టీఆర్స్ అన్ని తీసుకుంటున్నాను. టేబుల్ రోస్ అన్ని తీసుకుంటున్నాను. టేబుల్ రోస్ తీసుకునేటప్పుడు నాకు హెడ్డింగ్ ట్యాగ్ కూడా దాంట్లో వచ్చింది కాబట్టి అదేమో 0th ప్లేస్ తీసుకుంటుంది. దానికి నెక్స్ట్ ఉన్న కాలమ్స్ నుంచి నాకు కావాలి. ఓకే. సో ఇది కూడా టీఆర్ఏ. ఓకే. కాకపోతే టీహెచ్ అన్నది లోపలుంటుంది. ఇది కూడా టీఆర్ఏ. ఓకే. కాకపోతే దీని పొజిషన్ ఏమో 0.
దీని పొజిషన్ ఏమో 1. నాకు 0 వద్దు. నేను 0 ఆల్రెడీ తీసేసుకున్నాను కాబట్టి నేనేమో 1 నుంచి దీన్ని రన్ చేస్తున్నాను. సో 1 నుంచి నేను ఒక లూప్ క్రియేట్ చేసి ఓకే. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ట్యాగ్స్ టీఆర్ ట్యాగ్స్‌తో సహా మొత్తం తీసుకున్నాను. ఆ రో అంతా తీసుకుంటున్నాను. దాని తర్వాత ఆ రోలో ఉన్న డేటా 4 తీసుకుంటున్నాను. దాని తర్వాత ఆటిలో ఉన్న ట్యాగ్స్ కూడా రిమూవ్ చేసి ఓన్లీ ప్యూర్ డేటా మాత్రం తీసుకుంటున్నాను. దీనికి 3 స్టెప్స్ రాయాలి. ఫస్ట్ రో యాక్సెస్ చేసుకొని ఒక చోట సేవ్ చేసుకోవాలి. ఆ రోలో ఉన్న టీడీ అంతా యాక్సెస్ చేసుకొని ఒక చోట సేవ్ చేసుకోవాలి. ఆ టీడీలో ఉన్న ప్రతి డేటాని యాక్సెస్ చేసుకొని ఒక చోట సేవ్ చేసుకోవాలి. సో వాటి కోసమే ఈ 3 స్టెప్స్ రాసామన్నమాట. ఓకే. ఓకే. దాని తర్వాత ఇప్పుడు డేటా చేతికొచ్చిన తర్వాత దాన్ని ప్రింట్ చేసిన తర్వాత ఈ యొక్క డేటాని నేను నా డేటా ఫ్రేమ్‌లో 0th ఇండెక్స్‌లో పుష్ చేస్తున్నాను. 0th ఇండెక్స్‌లో పుష్ అయిన తర్వాత ముఖేష్ అంబానీ అన్నది పుష్ అయిన తర్వాత నేను మళ్ళీ ఎళ్లి రో 2ని యాక్సెస్ చేస్తున్నానన్నమాట. రో 2 ఎక్కడుంది? రో 1 అయిపోయింది. ఇదేమో రో 0, ఇదేమో రో 0, ఇదేమో రో 1, ముఖేష్ అంబానీ ఏమో రో 1 ఇక్కడుంది చూడండి. రో 2 యాక్సెస్ చేస్తాను. ఓకే. రో 2ని తీసుకున్నాను. దాని తర్వాత దాంట్లో ఉన్న టీడీ తీసుకుంటాను. దాంట్లో ఉన్న టీడీ మాత్రం తీసుకుంటాను. దాని తర్వాత దాంట్లో ఉన్న ప్రతి డేటా ఎలిమెంట్ మాత్రం తీసుకొని సేవ్ చేసుకుంటాననమాట. సో, అవి 3 మళ్ళీ లూప్‌లో రన్ అవుతాయి. సో, ఇక్కడేమో 2 ఉంటుంది ఇప్పుడు. ఓకే. సో, 2లో టీడీ అంతా ఫైండ్ చేస్తుంది. టీడీలో ఉన్న డేటా అంతా ఎవ్రీ రో డేటాని సేవ్ చేస్తుంది. దాన్ని మనకి ప్రింట్ చేసి చూపిచ్చి, ఈసారి లొకేషన్ ఇండెక్స్ ఏమని ఉంటుంది? 0 కాకుండా 1 అని ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇంక్రిమెంటర్ వాడుతున్నాను. ఓకే. సో, ఈసారి 1లో గౌతమ్ అదాని. దాని తర్వాత మళ్ళీ రో 3కెళ్తుంది. దాన్నేమో ఇండెక్స్ 2లో పుష్ చేస్తుంది. రో 4కెళ్తుంది. ఇండెక్స్ 3లో పుష్ చేస్తుంది. రో 5కెళ్తుంది. దాన్నేమో ఇండెక్స్ 4లో పుష్ చేస్తుంది. అందుకని మనకి 0, 1, 2, 3 4 ఇండెక్సెస్‌లో ఓకే. 5 వాల్యూస్ మనకి ఆన్సర్‌గా వచ్చేసింది. ఇప్పుడు మనకి వచ్చిన డేటా ఫ్రేమ్‌ని మనం లోకల్ డ్రైవ్‌లో ఎలా సేవ్ చేసుకోవచ్చంటే, మనకి ఫంక్షన్ పేరేంటంటే డేటా ఫ్రేమ్ డాట్ toCSV. ఓకే. సో, డేటా ఫ్రేమ్ నేమ్ ఇవ్వాలి. ఓకే. డాట్ _CSV మీకు కావాల్సిన ఫైల్ నేమ్ ఇవ్వాలి. డాట్ సిఎస్వి అని ఇవ్వాలి. ఓకే. డాట్ సిఎస్వి ఇవ్వాలి. కోడ్స్ మర్చిపోకూడదు. కొటేషన్స్ మర్చిపోతే మీకు ఎర్రర్ వస్తుంది. సో, దీన్ని రన్ చేసిన వెంటనే నాకు ఇక్కడ కొత్త ఫైల్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఆ ఫైల్‌లో ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత మీరు ఈ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకుంటారో, దాంతో ఏం వర్క్ చేస్తారో, దానివల్ల ఏం అనాలిసిస్ చేస్తారో అదంతా మన ఇష్టం ఫర్దర్‌గా. సో, ఈ విధంగా ఒక వెబ్‌సైట్‌లో మీకు నచ్చిన డేటాని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, దీన్ని ఒక టాస్క్‌గా తీసుకొని ఏదన్నా ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న స్పెసిఫిక్ టేబుల్‌ని గాని, స్పెసిఫిక్ పారాగ్రాఫ్‌ని గాని ఓకే. సో, ఏదో ఒక వికీపీడియా పేజ్‌కెళ్ళి ఏదో ఎవరి గురించైనా ఉన్న టేబుల్ గాని, సో, అలా యాక్సెస్ చేసి ఆ టేబుల్‌ని మాత్రం ఒక డేటా ఫ్రేమ్‌లో సేవ్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఓకే. సో, ఈ కోడ్ మీకు అందుద్ది. నేను సెండ్ చేస్తాను. ఆబ్వియస్ దట్ ఈస్ ఓకే. సో, ఒక ఫైల్ ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే మీరిలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ ఐపీవైఎన్‌బి. సో, వన్స్ సేవ్ అయిన తర్వాత దాన్ని నేను కన్వర్ట్ చేసి నేను మీకు సెండ్ చేస్తున్నాను. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సో, ఐ హోప్ యూ హ్యాడ్ ఫన్. ఓకే. ఒక వెబ్‌సైట్ యాక్సెస్ చేసి దాంట్లో ఉన్న ఒక టేబుల్‌ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో నేర్చుకున్నారు ఈ క్లాస్‌లో. సో, ఇది మీరు ట్రై చేయండి. ఓకే. సో, ఎన్ నంబర్ ఆఫ్ వెబ్‌సైట్స్ ఉన్నాయి మనకి. ఏ వెబ్‌సైట్ కావాలంటే ఆ వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేసుకొని ఆ వెబ్‌సైట్‌లో ఉన్న ఏ డేటా కావాలంటే మనం లోకల్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఓకే. సో, సేవ్ చేసుకోవడానికి మనకొక డేటా ఫ్రేమ్ కావాలి గాబట్టి, నేనొక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసి దాంట్లో నా వాల్యూస్‌ని పుష్ చేశాను. సో, మీరు కూడా అలాగే చేయొచ్చు. ఓకే. సో, ఇలా మాత్రమే కాకుండా ఒక పారాగ్రాఫ్ డేటా నార్మల్‌గా సింపుల్ వెబ్‌సైట్‌లో రాసిన 4 లైన్స్ ఓకే. 4 బటన్స్ డేటా. సో, ఇలా ఏ డేటా అయినా మీరు వెబ్ స్క్రాపింగ్ యూజ్ చేసి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో, వెబ్ స్క్రాపింగ్ బేసిక్‌గా ఎందుకిలా యాక్సెస్ చేయాలి అంటే, మనకి డేటా ఎక్కువుంటే ఆహ్, ఇక్కడ మనం లూప్‌లో పెట్టాం గదా! సో, అలా లూప్‌లో పెట్టేసుకుంటే మనకి ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ మనకి యాక్సెస్ అవుతాయన్నమాట. సో, ఈ విధంగా మీరు ఆహ్, ఒక వెబ్‌సైట్‌లో ఉన్న స్పెసిఫిక్ డేటాని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ యూ హ్యాడ్ ఫన్ విత్ ద క్లాస్.
I hope you learned something. Okay, and I'll see you in the next class. Thank you.